దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నిన్నెంతో ప్రేమించాను, నా కౌగిలిలో నిన్ను హత్తుకొని నిన్ను పోషించాను. అందుకనే నువ్వు నా దృష్టిలో ప్రియమైన వాడిగా ఉన్నావు, ఘనమైన వాడిగా ఉన్నావు. కానీ నువ్వు ఇంకా వ్యర్థమైన ఆలోచనలతో, ఈ లోకపు తలంపులతో ఇంకా దేవుని వైపు నీ మనసును త్రిప్పుకొనక ఆయన్ని బాధ పెడుతూ ఆయన శోధిస్తూనే ఉన్నావా? నీకున్న బాధలను బట్టి, నీకున్న నిందలను బట్టి, నీకున్న అవమానాలను బట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ప్రార్థించలేకుండా, దేవుని వైపు నీ ముఖాన్ని త్రిప్పలేకుండా నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే, నీ మీద చేయి వేస్తే దేవుని మీద చేయి వేసినట్టే అని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన తలంపులన్నీ వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటున్నావేమో. దేవునికి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. నీ బాధలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. నీ బాధలన్నిటి నుండి విడిపించమని దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీ బాధలన్నిటి నుండి, నీ శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. కానీ నేను ఒక ప్రశ్న అడగనా? తన సమయమునంతా నీకు అప్పగించి దేవుడు నిన్ను రక్షిస్తుంటే మరి నువ్వెంత సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు? నీ సమయంలో ఎంత సమయాన్ని దేవుడికి అప్పగిస్తున్నావు? నిన్ను ఎంతో గొప్పగా ప్రియమైన వాడిగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? నా సొంత ఆలోచనని కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనని నాకు లాభమాయను. ఆలోచన